హలో హలో హలో, ఎవరు కావాలి? శకుంతల దేవి గారితో మాట్లాడాలి. ఇప్పుడు కుదరదు, రేపొద్దున రండి. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎంత ముఖ్యమైన విషయమైనా సరే ఇప్పుడు కుదరదండి, రేపొద్దున రండి. సెక్యూరిటీ, సెక్యూరిటీ, ఎవరనుకుంటున్నావు ఆయన? అమ్మగారి బియ్యంకులు. అయ్యా మీరు రండయ్యా. రండయ్యా, కూర్చోండి అయ్యా, కూర్చోండి. కాఫీ టీ ఏమన్నా తీసుకుంటారా అయ్యా? వద్దు, మీ అమ్మగారికి నేను వచ్చానని చెప్పి పిలుస్తారా? ఇప్పుడే పిలుస్తానయ్యా. నాకున్న కంగారికి శకుంతల గారితో మాట్లాడడానికైతే వచ్చాను గాని ఈ సమయంలో వచ్చినందుకు ఏమైనా అనుకుంటారేమో. నమస్కారం అమ్మా. నమస్కారం అన్నయ్య గారు, కూర్చోండి. వేళకాని వేళలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో, నన్ను క్షమించండి. సంబంధం కలుపుకున్నాక, బంధాలు ముడిపడ్డాక మీ అమ్మాయికి మాత్రమే కాదండి, ఒక రకంగా మీకు ఇది మీ ఇల్లే. మీరెప్పుడైనా రావచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. నమస్కారం అండి. హలో బాబు. మీ ముఖంలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోంది. ఏదైనా సమస్య? సమస్య అంటే ప్రత్యేకించి వేరే ఏమీ కాదు. నిశ్చితార్థం అయిపోయింది, ముహూర్తాలు పెట్టించి కబురు చేస్తా ఉన్నారు. ఇటువైపు ఫ్రెండ్ని కలిసి వెళ్తూ అదే మిమ్మల్ని ఒకసారి కనుక్కొని వెళ్దామని వచ్చాను. దానికోసం ఏముంది అన్నయ్య గారు, మీరు ఫోన్ చేసినా చెప్పేదాన్ని కదా. నాకు కొంచెం పట్టింపులు ఎక్కువ, ముహూర్తాలు చూసుకుని గాని పనులు చేయను. రేపు ఉదయం దాకా శుభగడియలు లేవని ఆగాను. పొద్దున్నే పంతులు గారితో వెళ్ళి మంచి ముహూర్తం చూసి సరిగ్గా 10 గంటలకి మీకు ఫోన్ చేస్తాను. సరేనండి, పొద్దున్నే ఖచ్చితంగా ముహూర్తం పెట్టిస్తారుగా? 10 గంటలకల్లా నాకు ఫోన్ చేస్తారుగా? చేస్తానన్నయ్య గారు, మీరు నిశ్చింతగా ఉండండి. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కొంచెం తేలిక పడిందండి. మీరు అన్నారంటే గ్యారంటీగా చేసేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. రేపు 10 నా కూతురు పెళ్ళినప్పుడు తెలిసిపోతుందన్నమాట. వెంటనే పెళ్లి పనులన్నీ మొదలు పెట్టాలి. ఏమండి, డేట్ మరీ దూరంగా వెళ్లకుండా ఎంత దగ్గరలో వీలైతే అంత దగ్గరలో ముహూర్తం పెట్టించండి. అలాగే పెట్టిస్తానన్నయ్య గారు, ఈ పెళ్లి సవ్యంగానే జరుగుతుంది. మీరు ఎలాంటి చింత పెట్టుకోకండి. సరే అమ్మా, నేను బయలుదేరుతాను. పెళ్లి ముహూర్తం ఎప్పుడో రేపు తెలిసిపోతుందిగా, 10ంటికి ఫోన్ చేస్తారుగా? చేస్తానన్నయ్య గారు. మంచిది, వస్తాను బాబు. ఓకే అండి, బాయ్. వస్తానమ్మా. ఎందుకమ్మా ఈయన అంత టెన్షన్గా ఉన్నారు? ఆడపిల్ల తండ్రి కదా నాన్న. పాపం, ఈ టైంలో నడుచుకుంటూ ఎలా వెళ్తారమ్మా? నన్ను వెళ్ళి కారులో డ్రాప్ చేసి రమ్మంటావా? కాబోయే అల్లుడివి, ఆ మాత్రం తోడలేకపోతే ఎలా? వెళ్ళరా నాన్నా. సరేమ్మా.
ఒక్క నిమిషం. ఏంటి బాబు? నేను కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, రండి. పర్లేదు బాబు, నీకెందుకు శ్రమ, నేను వెళ్తానులే. అంకిల్ పర్వాలేదు, రండి. అది కాదు బాబు. రండి అంకిల్. ఏమండి ఏమండి నా కూతురు పెళ్లి జరిగే వరకైనా దేవుడు నాకు బతికే అవకాశం ఇస్తే బాగుండు. వీలున్నంత తొందరలో పెళ్లి ముహూర్తం పెట్టిస్తానని శకుంతలదేవి గారు నాకు మాటిచ్చారు. కానీ నాకైతే ఈ గుండె దడ తగ్గడం లేదు. మీ కూతురి పెళ్లి ఎలా జరుగుతుందో అన్న టెన్షన్ మీ మొహంలో తెలుస్తుంది అంకుల్. మీ అమ్మాయి మీద మీకున్న ప్రేమ వల్ల మీకు అలా అనిపిస్తుంది, కానీ మీరు అస్సలు దిగులు పడకండి. పెళ్లి ఘనంగా జరుగుతుంది. అలాగే మీ అమ్మాయిని మీలాగే నేను కూడా చిన్న కష్టం కలగకుండా చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను. చాలా సంతోషం బాబు. నీ మంచితనం నాకు అర్థమైంది. నేను కూడా నీకు మాటిస్తున్నాను. రాధిక కూడా నీ మనసెరిగి నడుచుకుంటుంది. మెట్టినింటి బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తుంది. మీ అమ్మగారి మాట జవదాటకుండా మసలుకుంటుంది. మీరింతగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ పెంపకంలో రాధిక ఎంత పద్ధతిగా పెరిగిందో తన ప్రవర్తన చెప్పకనే చెప్తుంది. ఏమండి బాబు ఆ పక్కన ఆపు బాబు. అక్కడ 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 ఆపు. సరే అంకిల్, నేను బయలుదేరుతాను. చాలా థ్యాంక్స్ బాబు. ఇట్స్ ఓకే అంకిల్. ఉంటాను. అంకిల్ ఏంటి బాబు? అంకిల్, నేను మీ అల్లుణ్ణి అన్న ఫీలింగ్ మనసులోంచి తీసేయండి. ఇక్కడి నుంచి మీకు కొడుగ్గా మీ బాధ్యతలన్నీ నేను తీసుకుంటాను. ఈ మాట అన్నావు నాకు చాలా ధైర్యంగా ఉంది బాబు. మాకున్న ఆందోళనంతా చేత్తో పక్కకు తోసేసినట్టు అయిపోయింది. ఉంటాను బాబు. జాగ్రత్త అంకిల్. ఎవరండి మిమ్మల్ని కారులో దింపింది? కైలాష్ బాబు. కైలాష్ బాబా? అసలు మీరెప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళారు? తను మిమ్మల్ని ఎక్కడ కలిశాడు? నేనే శకుంతలదేవి గారి ఇంటికి వెళ్ళాను. ఈ సమయంలోనా? ఆడపిల్లనిచ్చుకునే ఇంటికి ఇంత రాత్రి వేళ వెళ్తే తప్పుగా అనుకుంటారు కదండి. అసలు ఎందుకలా వెళ్ళారు? నా ఆరటం నీకు తెలియంది కాదు కదా సుజాత. నిజానికి నేను కూడా కొంచెం సంశయిస్తూనే వెళ్ళాను. అలా వెళ్ళినందుకు ఇబ్బంది పడకపోగా శకుంతలదేవి గారు, కైలాష్ బాబు నన్ను ఆప్యాయంగా పలకరించారు.
ఆడపిల్ల తండ్రిగా నా కంగారు అర్థం చేసుకొని రేపు ఉదయమే పంతులు గారితో పెళ్లికి ముహూర్తం పెట్టించి 10 గంటలకల్లా నాకు ఫోన్ చేస్తా అని చెప్పారు. అమ్మ రాధిక, మీ నాన్న నిన్ను పెళ్లి కూతురిగా చూసుకుని సంబరపడిపోవడానికి ఇంకెక్కువ సమయం లేదమ్మా. టెన్షన్ పడకండి నాన్న, అంతా మీరనుకున్నట్టుగానే జరుగుతుంది. నువ్వు ఆ మాట అంటుంటే నాకు కొండంత బలం వచ్చినట్టుగా ఉందమ్మా. పెళ్లి ఒప్పుకోవడానికి నువ్వు 2 రోజులు సమయం తీసుకునేసరికి నేను చాలా భయపడ్డాను. నువ్వు సరే అన్నాక గాని నా మనసు కుదుట పడలేదు. పెళ్లి విషయంలోనే కాదు నాన్న, ఎప్పటికీ మీ మనసుని బాధ పెట్టే పని నేను చేయను. మీరెప్పుడు చెప్తున్నట్టు అత్తగారింట్లో మీ పెంపకానికి మంచి పేరు తీసుకొస్తాను. నా ప్రవర్తనతో పుట్టింటి గౌరవాన్ని పెంచుతాను. మీరెలాంటి దిగులు పెట్టుకోకండి. మీ ఆరోగ్యం బాగా చూసుకోండి నాన్న. చూసావు సుజాత, నా కూతురు ఎంత మంచి మాట చెప్పిందో. నువ్విచ్చే ఈ భరోసాతో నా ఆయుష్ పెరుగుతుందనిపిస్తోందమ్మా. నాకు అల్లుళ్ళ కాదు కొడుకుల మసలుకుంటానని కైలాష్ కూడా నాకు మాటిచ్చాడు. చాలా తృప్తిగా ఉందమ్మా. సుజాత, పెళ్లి ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారో శకుంతలాదేవి గారు చెప్పగానే వెంటనే పెళ్లి పనులు మొదలు పెట్టాలి. శుభలేఖలు వేయించాలి, బంగారం బట్టలు కొనాలి, బంధుమిత్రులందరూ పిలవాలి. రేపటి నుంచి ఊపిరి సల్పనంత పనులున్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పద పడుకుందాం. అమ్మ రాధిక, నువ్వు కూడా వెళ్ళి పడుకోమ్మా. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్. అమ్మా అమ్మా నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు కూర్చోండి, నేను అమ్మగారిని పిలుచుకొస్తాను. అలాగే. ఆ. మీరు కూర్చోండి. నమస్కారం అమ్మా. నమస్కారం, కూర్చోండి. అమ్మా, దేనికో రమ్మని కబురు చేశా. నేటి నుంచి సరిగ్గా 36 రోజులకి, అనగా వచ్చే నెల 30వ తేదీకి దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. ఆ ముహూర్తం నిర్ణయించమంటారమ్మా? డేట్ మరీ దూరంగా వెళ్లకుండా ఎంత దగ్గరలో వీలైతే అంత దగ్గరలో ముహూర్తం పెట్టించండి. అంత దూరం కాదు పంతులు గారు, వీలైనంత తొందరలో మరో ముహూర్తం ఏదైనా ఉందేమో చూడండి. అలాగేనమ్మా. ఎందుకమ్మా అంత తొందరలో ముహూర్తం చూడమంటున్నావు? రాత్రి నీ కాబోయే మావగారి ఆందోళన చూసావు కదా. పెళ్లి ఆలస్యమైతే ఆడపిల్ల తండ్రికి ఎప్పుడు ఏ అవాంతరం వస్తుందా అని గుండె దడ పెరిగిపోతూ ఉంటుంది. మనం ఎందుకు ఆయన కంగారు పెట్టడం? అందుకే దగ్గరలో ఉన్న ముహూర్తం చూడమంటున్నాను. అమ్మా, సరిగ్గా 5 రోజులకి, అంటే వచ్చే శుక్రవారం పిల్లలిద్దరి జాతకాల ప్రకారం బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. అమ్మా,
మరీ 5 రోజులంటే పెళ్లి ఏర్పాట్లకు టైం ఎలా సరిపోతుందమ్మా? ఈ 2 డేట్లు వాళ్ళకి చెప్దాం. వాళ్ళిష్ట ప్రకారమే ముహూర్తం పెట్టిద్దాం. పంతులు గారు, ఇక మీరు బయలుదేరండి. ఏ డేట్ ఫిక్స్ చేయాలో నేను మీకు ఫోన్ చేసి చెప్తాను. రేపు మంచి రోజు కాబట్టి ఆ తేదీలో లగ్నపత్రిక రాసుకుందాం. అలాగేనమ్మా, వెళ్ళొస్తానమ్మా. మంచిది. నాన్న, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఫోన్ వస్తుండలే కానీ ముందు మీరు కూర్చొని కాఫీ తాగండి. మనం ఎంత ఎదురు చూసినా వదిన గారు మాత్రం టైం అంటే టైమే. ఒక్క సెకండ్ కూడా అటు ఇటు అవ్వరు. టైం మాత్రమే కాదు, అత్తయ్య గారికి ముహూర్తం మీద కూడా బాగా నమ్మకం. దాన్ని బట్టి ఏదైనా చేస్తారు. శకుంతలదేవి గారి ఫోన్. హలో అన్నయ్య గారు, పంతులు గారితో పంచాంగం చూపించాను. 4 రోజుల తర్వాత ముహూర్తం బాగుందంట. మరి అన్ని రోజులంటే దగ్గరలో అంటే మరీ 5 రోజులకే ఉంది. పెళ్లి పనులు చేసుకోవడానికి టైం సరిపోతుందా? ఇవాళ రేపు పెళ్లి పనులకి ఇబ్బంది ఉంటుందండి. ఇవాళ ఆర్డర్ చేస్తే మరుసటి రోజుకి శుభలేఖలు రెడీగా ఉంటాయి. అయిన వాళ్ళందరికీ వాటిని ఫోన్లో పంపించి రమ్మని చెప్పడమే. ఇక మిగతా వెంటారా ప్యాకేజ్ కింద ఎవరో ఒకరికి ఇచ్చేయచ్చు. మీకు అభ్యంతరం లేకపోతే ఇదే ముహూర్తం ఖరారు చేయించండమ్మా. మీరు సరే అంటే నాదే ఉందండి. అదే ముహూర్తం ఫిక్స్ చేద్దాం. అయితే రేపు పొద్దున పంతులు గారితో మీ ఇంటికి వస్తాం. లగ్నపత్రిక రాయించుకుందాం. సంతోషం అమ్మా, ఉంటాను. ఉంటాను. సుజాత, విన్నావు కదా, రేపు లగ్నపత్రం రాయించడానికి శకుంతలాదేవి గారు కైలాష్ బాబు వస్తున్నారు. ఆ ఏర్పాట్లేవో చూడు. సరేనండి. అయితే రేపటి నుంచి పెళ్లి పనులతో ప్రియా ఫుల్ బిజీ అన్నమాట. ఎనీవేస్, కంగ్రాట్స్ అక్క. ఇంకో 5 రోజుల్లో నా బంగారు తల్లి పెళ్లిపీట లెక్కపోతుంది అంటే చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా, నేను నర్సరీకి వెళ్ళొస్తాను. సరే. సుజాత, నాకు చిన్న పనుంది, బయటికి వెళ్ళొస్తాను. సరేనండి.
ఇక్కడ ఆపావేంటమ్మా? అమ్మవారికి మొక్కుకొని ముడుపు కడితే కోరిన కోరికలు తీరుతాయని మీరే చెప్పారు కదా నాన్న. మీరు బాగా అభిమానించే అబ్బాయి త్వరగా కోలుకోవాలని ముడుపు కట్టేసొస్తాను. మంచి ఆలోచనమ్మా, వెళ్ళి కట్టు. ఉమ్. స్వామి, హాస్పిటల్లో ఉన్న మా నాన్న ఇష్టపడే వ్యక్తి త్వరగా కోలుకోవాలని నీకు ముడుపు కడుతున్నాను. నా కోరిక నెరవేర్చు.